ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో ధ్వజస్తంభము అంటే ఏమిటి, ఆలయాలలో ఈ ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు, మరియు దీని వెనకున్న ప్రాధాన్యతను ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాలలో ధ్వజస్తంభం అనేది ఏ దేవాలయంలో అయినా ఉంటుంది. అసలు ధ్వజస్తంభం లేని దాన్ని ఆలయమని అనరు అని మన శాస్త్రాలలో ఉన్నది. కాబట్టి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత మాత్రమే స్వామివారిని, అంటే ఏ దేవాలయంలో ఏ మూర్తి ఉంటాడో ఆ మూర్తి దైవ దర్శనం చేసుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే ధ్వజస్తంభం దగ్గర కట్టే గంటలు ఉంటాయి. ధ్వజస్తంభానికి కొన్ని గంటల్ని కడతారు. ఆ గంటల్ని బలి అని అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పినటువంటి కొంతమందిని, ఆ చుట్టుపక్కల వాళ్ళకి దారి తెలియకుండా ఎవరైనా తప్పిపోయి గనక ఉన్నట్లయితే ఆ గాలికి ఆ గంటలనేవి ఊగి మార్గ నిర్దేశకం అనేవి చేసేవట. కాబట్టి మరియు ఆ ధ్వజస్తంభాల మీద దీపాలని వెలిగించేవారు. కాబట్టి తప్పిపోయిన వారికి మార్గాన్ని చూపించడానికి వెలుతురుగా కూడా ఈ ధ్వజస్తంభాలనేవి ఒక మార్గదర్శకంగా ఉండేవి. వీటిని ఆధారంగా ఏ గుడిలో లేకపోతే ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతాలైనా లేకపోతే ఆ గుడిలో తలదాచుకునేవారట పూర్వకాలంలో. ఈ ధ్వజస్తంభాన్ని ఆలయంలో లోపల దేవుడు ఉన్నటువంటి ప్రదేశము నుండి నిటారుగా చక్కగా ఆయనకి ఎదురుకుండానే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ ఆలయం అనేది మనకి గుడిలో దేహంగాను, దాని ముందు ప్రతిష్ఠించినటువంటి ధ్వజస్తంభం అనేది హృదయంగా పోల్చటం అనేది జరిగినది. అయితే ఆలయానికి చుట్టూ ఉండేటటువంటి దారులు ప్రాకారాలని చేతులుగా పోల్చారు. కాబట్టి ఈ ధ్వజస్తంభాలకు కూడా నిత్యహారతులు అనేవి ఇచ్చి చక్కగా షోడశ ఉపచార పూజా విధానం అనేది తప్పనిసరిగా చెయ్యాలి, చేస్తారు ఆలయ సంస్కృతి ప్రకారము. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, లోపల స్వామివారికి ఏ విధంగా అయితే దీపారాధనలు నైవేద్యము వంటివి పెడతారో అలాంటి ఉపచారాలే ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో ఉండేటటువంటి నిర్మలమైన వాతావరణము, భగవద్ధ్యానము వంటివి మానసిక ప్రశాంతను మనకు ఎలా అయితే కలిగిస్తాయో, మనకి గుడిలో వెళ్ళంగానే కనిపించేటటువంటి ధ్వజస్తంభాన్ని కూడా దేవతా స్వరూపంగా చూడాలని శాస్త్రము. ఇలాంటి ధ్వజస్తంభాలు గనక ఉంటే వాటిని ఆలయాలు అంటారు. అలాంటి ఆలయాలకి ఆలయత్వం అనేది ఉంటుంది. ఇలా కనుక లేనటువంటివి ఉంటాయి కదా, వాటిని మనం మందిరాలు అంటాం. కాబట్టి ధ్వజస్తంభం అనేది ఆలయాలలో తప్పనిసరి. ఇక ఈ ధ్వజస్తంభాన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, ఎవరైతే మూల విరాట్ లోపల ఆ దేవతని ప్రతిష్ఠిస్తారో ఆ దేవతకి దృష్టికోణానికి ఎదురుకుండా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే వీటిని గర్భగుడిలో ఉండే దేవుని యొక్క ప్రతిష్టతో సమానంగా ఈ యొక్క ధ్వజస్తంభాన్ని కూడా మనము అలాగే చూడాలి. ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, మనం ఆలయాల్లోకి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించి ధ్వజస్తంభం చుట్టూ తిరిగి ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన తరువాత మాత్రమే మూల విరాట్ని చూడాలి. అలా చెయ్యకుండా కనుక మూల విరాటును గనక చూసినట్లయితే ఆ ఫలితం అనేది దక్కదు అని శాస్త్రవచనము. ఎందుకని ఈ ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలని చెబుతామంటే, ఈ లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహాలకి అనుష్ఠానము మరియు రోజు అర్చనలు, హారతులు ఇవన్నీ ఇవ్వటం వల్ల భగవంతుని యొక్క చూపు అనేది ధ్వజస్తంభం మీద పడుతుందట. అందువలన ఈ స్తంభానికి పవిత్రత అనేది వస్తుంది, శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా దేవాలయంలోకి ప్రవేశించిన తరువాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసిన తరువాత మాత్రమే దేవుని దర్శనాన్ని చెయ్యాలి. అయితే ఇటువంటి ధ్వజస్తంభాలను నిర్మించడానికి కొన్ని వృక్షాలని వాడతారు. వాటిలో
పలాస, అశ్వత్థ, మారేడు, వేగిస, పనస, బొగడ, అర్జున ఇటువంటి వృక్షాలను కూడా ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా ఏ దేవాలయానికైనా వెళ్ళినా సరే ముందుగా ఆ ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి చక్కగా నమస్కారం చేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దాని తరువాత మూలా విరాట్ను చూసి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలనేవి ఉంటాయి. సర్వే జనాః సుఖినో భవంతు.